హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ వడియాలు పెట్టడానికి రెడీ అయిపోతారు. కానీ కాస్త భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎండలో పెట్టాలా అనేసి. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే పిండి వడియాలు కూడా మీరు ఎండలో కష్టపడకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంచక్కా ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ పిండి వడియాలు చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. పిండి వడియాల కోసం ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వరకు వరిపిండి తీసుకోండి. ఈ వరిపిండొచ్చేసి నేను రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసుకున్న వరిపిండి. వడియాలకెప్పుడూ కూడా రేషన్ బియ్యం పిండైతే కాస్త జిగమానం ఉంటుంది కాబట్టి అవి త్వరగా విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, స్పూన్‌తో కాకుండా విస్కర్ ఉంటే విస్కర్‌తో ఈ విధంగా ఉండలు లేకుండా కలపండి. ఒకవేళ విస్కర్ లేకపోతే మీరు ఫోర్క్‌తో అయినా సరే బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక పెద్ద గిన్నె తీసుకొని అందులో 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సో, టోటల్‌గా ఇక్కడ ఎసరైతే నేను 6 అలాగే ముందొచ్చేసి ఒక 2 మొత్తంగా 8 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత వరకు కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి వాటర్‌ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్‌లో మీ రుచికి తగినట్లుగా 6-8 వరకు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర బ్లెండ్ చేసుకొని మరుగుతున్న వాటర్‌లో వేసేసుకోవాలి. దీనితో పాటుగా అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మనం రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి మిక్స్చర్ కూడా వేసేసుకొని, ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి విస్కర్‌తో ఉండలు లేకుండా ఈ విధంగా పిండంతటిని బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూనే ఈ విధంగా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక, మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కలపండి. చూసారు కదా! మనకి ఈ విధంగా పిండయితే బబుల్స్ వస్తూ ఉడకాలనమాట. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కాటన్ క్లాత్‌ని తీసుకొని బకెట్‌లో ఇలా వాటర్ యాడ్ చేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఇలా నాననిచ్చిన తర్వాత వాటర్ అంతా పిండేసేయండి. ఇప్పుడు వడియాలు ఇంట్లోనే పెట్టుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ షీట్‌నయితే గచ్చు మీద వేసేసుకోండి. ఇలా ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల పిండి వడియాలు పెట్టిన తర్వాత గచ్చు జిగమానం అయిపోకుండా మనకి మామూలుగా ఉండడం కోసం అయితే ప్లాస్టిక్ షీట్ వేసుకొని, ఆ తర్వాత తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్‌నయితే పరుచుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పిండి వడియాలు పెట్టిన తర్వాత కూడా ఆ జిగమానం క్లాత్‌కే ఉంటుంది కాబట్టి నేలకైతే అంటుకోదు. జిగురు లేకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వడియాల పిండిని ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని కలుపుకుంటూ వడియాల్ని పెట్టుకోవడమే. మరీ పల్చగా ఒత్తేయకుండా కాస్త పిండిని వేసుకొని జస్ట్ లైట్‌గా వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ పిండి వడియాల పిండి చల్లారే కొద్దీ కాస్త చిక్కబడిపోతూ ఉంటుంది. అందుకే పెట్టే ప్రతి 2 వడియాలకి పిండిని ఒకసారి గరిటెతో కలిపి, ఆ తర్వాత మీరు వడియాలు ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొత్తం వడియాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా ఫ్యాన్ గాలి కింద ఆరనిచ్చి, ఆ తర్వాత రోజు క్లాత్‌ని తీసుకెళ్ళి వడియాలని ఎండలో ఆరబెట్టండి. ఇవి పిండి వడియాలే కాబట్టి ఒక రోజులో ఆరిపోతాయండి. ఆ సాయంత్రానికి గానీ, రాత్రికి గానీ క్లాత్‌ని ఈ విధంగా తిరగేసి ఉంచి కొద్దిగా వాటర్ జల్లుకొని మీరు నెమ్మదిగా తీశారంటే వడియాలు చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయన్నమాట. మీకు వడియాలు కష్టంగా వస్తున్నాయి అనుకుంటే మరి కాసిన్ని వాటర్ యాడ్ చేసుకొని వడియాల్ని సెపరేట్ చేసేసుకోండి క్లాత్ నుంచి. ఇలా సెపరేట్ చేసుకున్న వడియాలని ఒక 3, 4 రోజుల పాటు ఎండలో పెట్టారంటే చక్కగా ఎండిపోతాయండి. ఈ వడియాలని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో మీరు స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్‌కి ఎండలో కష్టపడకుండా పిండి వడియాలని నేను చెప్పినట్లుగా ప్లాస్టిక్ షీట్ యూజ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే పెట్టేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.